ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక్ వాళ్ళ తాతయ్య దగ్గరికి వచ్చి జరిగిందంతా చెప్తూ ఉంటాడు. అది వినగానే అక్కడున్న వాళ్ళ తాతయ్య అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు ఉంటాడు. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం మా వర్కర్లు అంటే ఓనర్లకి ఎంత చులకనగా చూస్తారు అని నేను అస్సలు ఊహించలేదు చెప్పేసి వాళ్ళ తాతయ్యకి చెబుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ తాతయ్య జోషన్ దగ్గరికి చాలా కోపంగా వెళ్ళి, నువ్వు దీపకు సారీ చెబుతావా లేదా అని చెప్పేసి చాలా గట్టిగా విధవాయిస్తూ ఉంటాడు. అది వినగానే అక్కడున్న జోష్న అయితే, ఏంటి తాతయ్య ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం, అవసరం లేదులే అండి, ఎందుకు ఇలా సారీ చెప్పించుకోవడం అంత అవసరమా అని చెప్పేసి, మా సామాన్యులు అంటే మీకు చులకనే కదా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ తాతయ్య మాత్రం, అలా ఎప్పటికీ కుదరదు, ఎవరు తప్పు చేసినా సరే సారీ చెప్పాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పారిజాతం మాత్రం, వాడు ఈ మధ్యన ఎక్కువ మితిమీరిగా మాట్లాడుతున్నాడు, మీరు ఎందుకండి వీళ్ళకి సారీ చెప్పమంటున్నారు జోష్నకి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శ్రీమన్నారాయణ మాత్రం, నువ్వు నోరు మూసుకొని ఏం చేయాలో నాకు చాలా బాగా తెలుసు, నాకేమి చెప్పనవలసిన అవసరం లేదు, యోచన ఇలా తయారవుతుంది అంటే దానికి కారణం నువ్వే అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న పారిజాతం మాత్రం ఒక్కసారి షాక్ అయిపోయి తన నోరును మూసేసుకుంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ అయితే తనకి బుద్ధి చెప్పాలి, తాతయ్య అన్ని విషయాలు తెలియాల్సింది, ఇక నుండి అదే పని చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న దశరథు కూడా, వీళ్ళు నా కూతురు దారిలోకి రావాలి అంటే ఇదిగో వీళ్ళిద్దరూ కరెక్ట్, వీళ్ళిద్దరే నా కూతుర్ని దారిలోకి తీసుకొస్తారు అని చెప్పేసి అనుకుంటూ చాలా సంతోషిస్తాడు. ఇంతలో అక్కడున్న శ్రీమన్నారాయణ మాత్రం అలా మౌనంగా చూస్తూ ఉండిపోతున్నా, నీకే చెప్పమంటున్నాను, సారీ చెప్పు దీపక్కి అని చెప్పేసి చాలా గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న జోష్న తులిక్కిపడి, చెప్తాను తాతయ్య, నన్ను సారీ చెప్పేంతవరకు వదిలిపెట్టేలా లేరే ఈ తాతయ్య అని చెప్పేసి అనుకుంటూ దీప వైపు చూసి, సారీ దీప అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళందరూ చాలా సంతోషిస్తూ